రాకపోతే ఇక్కడ వెయిటర్ ఆగిపోగలి మాకు కూడా ఆగిపోతుంది. మీరు ఎంత పెట్టున్నాడు మరి రాదిక అయితే నాకు ఇచ్చిన మేటర్ ఆగిపోయిందండి ఆల్రెడీ. అయినా 2 నిమిషాలు ముందు దూకాను. ఉండు అనుకుంటా. కానీ మరి మహాత్మంతా కూడా పరోపకారులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇది జ్ఞానరక్షణ చేస్తున్నారు మహాత్మ. ఇది ఏ మతానికి చెందింది కాదు, ఏ కులానికి చెందింది కాదు, ఏ వర్గానికి చెందింది కాదు. ఇది అందరికీ సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం పొందితే చెప్తున్నాం కదా, మనకున్న సమస్యలన్నీ కూడా ఈ బ్రహ్మజ్ఞానం చేత పరిష్కరించబడతాయి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే మిగతా దాని ఎఫెక్ట్స్ ఏమైతే ఉంటాయో దానివల్ల మన తలనొప్పి ఎందుకు వచ్చిందో కనిపెడితే ఆ తలనొప్పి ఒకటే కాదండి, కాళ్ళు ఆడవండి, చేతులు పీకేయడండి, కళ్ళు తిరగడండి, అదండి ఇదండి, ఇవన్నీ కళ్ళు తిరగడానికి పొందించి, కాలు పెట్టడానికి పొందించి, దీనికి రకరకాల ఎన్ని చెప్పాడు కూడా అన్నిటికీ అన్ని మందులు ఇవ్వకల్లా ఇవన్నిటికీ కారణం ఏదైతే ఉందో ఆ రోగ కారణం తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఇది జోలికడక్కర్లేదండి. ఈ రకరకాల అనర్థాలకి రకరకాలైనటువంటి విషయాలకి ఏది మూలం అంటే, ఏది కారణం అంటే అజ్ఞానమే కారణం. కాబట్టి అది తొలగాలంటే ఆత్మజ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మీరు లోకానికి ఉపదేశించండి అని ఏదైతే బ్రహ్మదేవుడు ఆదేశించాడో అదేవిధంగా ఈరోజు మన బాబాజీ మా గురుదేవుడు కూడా అందరినీ ఆదేశిస్తున్నాను. నేను ఆ పనిలో వస్తాను, నేను ఒక గాలి కూర్చోను, మీరు కూడా ఈ పనిలో ఉండండి. మన అందరూ కలిసి లోక కళ్యాణ కార్యంలో భాగంగా మనం ఈ మెసేజ్ అందరికీ అందిద్దాం. ప్రాప్తంలో వారు పొందుతారు, లేకపోతే లేదు. ఎవరికి బలవత్వం బ్రాహ్మణార్థం కాదు. బలాత్కారం నామ పెట్టాలనుకుంటే అప్పుడు కూడా ఎవరు నామ పెట్టాలని కూడా బలాత్కారంగా నన్ను బాగోదని కొట్లు తొలపాటు కూడా నామ పెడతావు అని వాడికి కళతో వాడు చంపేసి ఆ విధంగా నేను ముక్కుతూ పోతాను. వాడు అలా పక్క తప్పకుండా నేను చేరిపేసుకుంటాను. వాడు తప్పుకుంటే చాలా చేరిపేసుకుంటాను. మీకు ఎంత బోధించినా పక్క పోతే చేరిపేసుకున్నారా మీరు? నాకు నేనే నామ పెట్టుకున్నాను అనుకోండి, చెయ్యి వాడేస్తాను, ఏ కూడా వాడలేదు నామ మీద. అసలు ఎవరికి వాళ్ళు ఇచ్చేతోడు, కోరికతోటి, ఆ ముముక్షత్వంతో మహాత్మ పరమాత్మ ప్రాప్తిని పొందాలనేటటువంటి తపనతోటి ఆత్మజ్ఞానం గురించి అన్వేషిస్తున్నట్లయితే మహాత్మ ఒకటే ఒక సలహా, 2 జన్మరాళ్ళకు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడకు రండి. ఇక్కడ దేవుడు యథార్థ తత్వం మీద మీకు చూపించబడుతుంది, బ్రహ్మజ్ఞానం మీకు అందించబడుతుంది, మీ నిజస్వరూపమైనప్పుడు పరమాత్మతో ఎరుగు కలిగించబడుతుంది. దానివల్ల అనేక జన్మలు ఉన్నప్పుడు అజ్ఞానాంధకారం తొలగించబడి జ్ఞాన వెలుగులో మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా మారుతుంది. ఇది తప్ప ఈ ప్రపంచంలో మీకు వేరే ఆనందాన్ని పొందడానికి తగినటువంటి మార్గం వేరే లేనే లేదు. మీరు ఎన్ని పొందుతున్నారు పెట్టండి, ఎన్ని కానుకలు ఎన్ని చేయండి, ఆత్మజ్ఞానం పొందకపోతే మాత్రం అని అది దీపం వెలిగించినంత కాలం చీకటి పోనట్లు ఆత్మజ్ఞానం కలిగినంత కాలం కూడా అజ్ఞానం అనే చీకటి తొలగిపోదు. కాబట్టి జ్ఞానం యొక్క అవసరం ఉంది కదా, ఈ ప్రపంచంలో ఉందా లేదా? అటువంటి జ్ఞానం పొందాలి. మన అనుభవంలో వస్తుంది. మన పొందలేదు అందరికీ అందిద్దామని ఇంకో నా దగ్గర ఎక్కి ఆగిపెట్టింది, ఆగిపోయి దీపాలు ఉన్నవాళ్ళ మీ దీపాలు పెట్టుకున్నాడు నేను వెలిగిస్తాను అని గురువు ఊరేగింపు సాగిపోయేస్తాడు. ఆనడా ఇందులో ఆయనకి ఏం లాభం లేకపోతే అంత దూరాన్ని ఎందుకు వస్తాడు అనుకుంటే ఇంకోటి చేసేది దమ కట్టదా తప్పికి రాము ఒకసారి. ఎందుకు అయినా అంటే ఏదైనా ప్రమాదం ఉంది అనుకుంటారు, లేదు ఈ కాలం కన్ను పెట్టుకుంటాము, అది దప్ప వేరు వచ్చేసేది ఎవరో మాత్రం ఇంతలా పెట్టాలి. అది క్రీస్తు అన్నాడు కదా, మీరు చెప్పే మంచి మాటను ఎవరైనా వింటే వారికి ఆశీర్వాదం ప్రసాదించండి, దేవుడి యొక్క విషయాన్ని వారు బోధించండి, దైవత్వానికి దగ్గరగా చేర్చండి. ఎవరు ఆదరించలేదనుకోండి మీ పాదతో దులిపేసి వెళ్ళిపోండి. మీరు మాత్రం ఏమాత్రం బాధపడకూడదు. జనం కాదు కదా మనకు కావాల్సింది, రాశి కాదు కదా వాసి. ఎంతమంది జిజ్ఞాసులు ఉన్నారు, ఎంతమంది ముముక్షులు ఉన్నారు, ఎంతమంది సత్సంగాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంతమంది శ్రద్ధగా విన్నారు, గురువు చెప్పిన వాక్యాలు ఉంటే మర్మమేంటో గ్రహించడానికి ప్రయత్నం చేశారు, గ్రహించగలిగారు. అది ముఖ్యమైనది కదా. గురువు ఎందుకు ఇస్తున్నాడు? దీన్ని ఏమి ఆశించుతారు, కేవలం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామిగే. గురువు ఎందుకు వ్యక్తమవుతాడంటే ధర్మ సంస్థాపన. ఎవరు వ్యక్తమయ్యారు? భగవంతుడు. ఒకప్పుడు రాముడిగా వచ్చాడు, ఇంకొకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు, ఇంకొకప్పుడు క్రీస్తుగా వచ్చాడు, ఒకప్పుడు మహమ్మద్ ప్రవక్తగా వచ్చాడండి, ఇంకొకప్పుడు ఇంకో ప్రవక్తగా అవతార కృష్ణుడు ఇలా వచ్చారు. ఇప్పుడు జగన్కాడి బాబాగా వచ్చారు. ఎవరికైతే ప్రాప్తం ఉందో వారు గుర్తించగలుగుతారు, రాగలుగుతారు, వారు వారి జ్ఞానం పొందగలుగుతారు. అట్లా పొందమని దాసుడు మీకు ఉచిత సలహా మాత్రమే చెప్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఉచిత సలహా నేనే చెప్తాను. చెప్పడం మీరు ఏం చెప్పడం వేరు, దీంట్లో మర్మం కల్పించడం మాత్రం.
దీనిలోని వ్యత్యాసాన్ని గమనించండి, దీని అవసరాన్ని గుర్తించండి మహాత్మ, గుర్తించి ఉపయోగించుకోమని మరొకసారి నీకు దాసులు మనవి చేస్తూ వినిపించుకుంటూ నాకు ఇవ్వబడిన సమయాన్ని మరి నేను విధంగా ఉపయోగించుకుని మీతో కలిసి సత్సంగంలో పాల్గొనే భాగ్యం నాకు పెరుగుతున్నాను. ఈరోజు వాళ్ళకి వేరే సందర్భం కూడా ఉంటుంది, అదే శాంతారావు గారు వారి జన్మదినోత్సవం ఎన్నో జన్మదినోత్సవం దాసుగా తెలియదు. వారు ఎవరో ఒకటే చూడకపోయినా ఈ నిరాకారాల యొక్క సాకారాలు ఉంటాయి. అన్నిటికంటే నుంచి మహాత్మ దేశ రక్షణ బాధ్యత తన విజయస్కంధాల మీద మోస్తూ సర్వాన్ని సంస్థాన్ని త్యాగం చేసి మరి వారు ఒక మహాపరోపకారమైనటువంటి కార్యక్రమాలు ఉన్నారంట. ఎంత గౌరవప్రదమైనటువంటి అది గర్వింపదైనటువంటి ఆనందపడేటువంటి ఆ ఉద్యోగంలో ఉన్నారని మనం చెప్పలేము. దానికి వారు ఎన్నో త్యాగాలు చేశారు, నాకు స్వసుగా త్యాగం చేశారు, కాలపత్రాలకు దూరంగా ఉన్నారండి, విషయ సుఖాలకు దూరంగా ఉంటారు. మాత్రం ఎముకలు కొరికి చర్యలు తెలుసుకున్నారండి. వారు ఏ పని చేసినా అక్కడ దేశ రక్షణ యుద్ధమే కదా ఇక్కడ చేసేది. ఎంత పవిత్ర కార్యం మాత్రం. వారు ఇంకా ఇంకా నూరేళ్ళు వారి జీవన దాన్ని సాగాలి. పవిత్రమైన భావంతో ఒక త్యాగ బుద్ధితో వారు మరి ఏదైతే ఉద్యోగం ఎన్నుకున్నారో ఆ ధర్మ నిర్వహణలో వారికి ఆ బలాన్ని, శక్తిని, మానసిక చైతన్యాన్ని, ధైర్యాన్ని ఇవన్నీ కూడా వారికి ఈశ్వరుడు ప్రసాదించి తీరుతాడు. అలాగే వారి పరివారానికి కూడా మరి శాంతిమయమైనటువంటి ఆనందమయమైనటువంటి ఆ జీవితాన్ని వారికి ప్రసాదించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు శారీరక, మానసిక, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి లోటు కాకుండా వారు చక్కగా తమ పరివారం పిల్లలు చేస్తూ వారు వారి మంచి ఉద్యోగులు నేర్పి వారిని కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజ రుణాన్ని, దైవ రుణాన్ని, పితృ రుణాన్ని, రుణాలని వారు తీర్చుకుని ఆనందప్రదమైన జీవనంలో ముందుకు సాగాలని, సద్గురు అటువంటి అవకాశాన్ని, అటువంటి ఆశీర్వాదాన్ని వారికి ప్రసాదించాలని, అదేవిధంగా సభలో మీరందరూ కూడా అలాంటి ఆశీర్వాదాలు శాంతారావు గారికి అందించి వారిని సర్వదా రక్షించుకుని భగవంతుడు ప్రార్థిస్తారని మీ అందరి దాసుని మనం చేసుకుంటూ ముగిస్తున్నారు. మా సాధుమాత గారు ప్రేమతో చెప్పారు.